ఇది బ్రాడ్ పెంచుకునేది. మనం ఇలా 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 లూజ్ చేస్తే మొత్తం ఇలా పైకి వచ్చేస్తుంది అనమాట. ఇది ఎందుకు అంటే ఇక్కడ కింద దీని యొక్క లెంత్ అనేది మనకి పెరగడానికి, అంటే పెద్ద దల్సరివి అంటే మందపాటి క్లాతులు పెట్టుకున్నప్పుడు మనకి పెరగడానికి అనమాట. సో మనం ఇప్పుడు జాకెట్ కానీ బ్లౌజులు కానీ అవి కుట్టుకున్నప్పుడు దీన్ని హాఫ్కి పెట్టుకోవాలి. ఇట్లా ఇలా హాఫ్కి పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ బనియన్ క్లాత్ అది కనుక స్టిచ్ చేసినట్లయితే ఇంకొంచెం ఇది బ్లౌజ్కి వెయిట్కైనా సరిపోతుంది. బనియన్ క్లాత్కి అయితే ఇంకొంచెం టైట్ చేసుకోవాలి. అప్పుడు మన క్లాత్ అనేది కరెక్ట్గా ఇట్లా పెట్టుకోవాలి. బనియన్ క్లాత్కి అయితే, బ్లౌజ్కి హుక్స్కి అయితే ఇలా పెట్టుకోవాలి. అది ఇలా ఉంచుకోవాలి. ఇదేమో ఎప్పుడు 4లో ఉండాలి. ఇదేమో నార్మల్ కుట్టు మనకి ఏ అండ్ 2.5 లెంత్, 2.5 3.5 మనకి నచ్చిన లెంత్ పెట్టుకోవచ్చు. మనకు కనుక డార్నింగ్ అవి చేయాలనుకుంటుంటే మనం పాదం బీలో పెట్టేసుకొని ఇది కూడా 2.5 3.5, లేదు మనకి జిగ్జాగ్ పీకోలు అవి కావాలంటే B to C పెట్టుకొని 2.5 or 3.5. ఫుల్ జిగ్జాగ్ కావాలి అంటే కనుక 3లో పెట్టుకొని పాదం మార్చుకోవాలి. జిగ్జాగ్ పాదం పెట్టుకోవాలి. జిగ్జాగ్ పాదం పెట్టేసుకోవాలి. Cలో పెట్టేసుకొని ఇది వచ్చేసి మీకు మీ ఇష్టం వచ్చిన లెంత్ అనమాట. 3 or 3.5 ఎంతైనా పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు దారం ఎక్కించేటప్పుడు ఇటు నుంచి ఇట్లా ఎక్కిచ్చేసేసి ఇక్కడ 1 ఉంది కదా, 1లోకి వచ్చేసేసి ఇక్కడ 2 ఉంది కదా, ఇలా యూ షేప్ రౌండ్ తిప్పేసేసి మళ్ళీ ఇక్కడ ఇది ఉంది కదా హోల్ కనపడుతుందా దారం, ఇలా దీనిలోకి వచ్చేసేసి ఇక్కడ దీనిలో నుంచి ఇటు సైడ్ హుక్స్లో నుంచి ఇక్కడ దారం ఎక్కించుకోవాలి. నెక్స్ట్ అదే మనం కనుక దీనిలోకి దారం ఎక్కించాలి అంటే బాబిన్లోకి దారం ఎక్కించాలి అంటే ఇక్కడ మనం పెట్టుకున్న తర్వాత దీని నుంచి ఇక్కడికి రావాలి. థ్రెడ్ ఇక్కడికి వచ్చేసి ఇది ఇలా పెట్టుకోవాలి. థ్రెడ్ ఇందులో నుంచి ఇలా ఎక్కిచ్చేసి ఇక్కడ మధ్యలో గట్టిగా ఉంటుంది, అది పట్టుకొని ఇక్కడ మీకు ఇది కనపడుద్ది, ఇలా వెళ్ళిపోయి ఇట్లా పెట్టాలి. బట్ ఇది థ్రెడ్ అనేది ఆపోజిట్ సైడ్ ఉండాలి. ఇది ఫస్ట్ ఇలా ఉంటుంది, తర్వాత మనం ఇలా పెట్టుకోవాలి. ఇలా థ్రెడ్ ఎక్కించేటప్పుడు ఇక్కడ దీన్ని ఇట్లా మన వైపుకి తిప్పుకోవాలి. ఇది రొటేట్ అవ్వకూడదు, ఓన్లీ ఇది ఒక్కటే తిప్పుకోవాలి. ఇది ఒకటే తిప్పుకోవాలి మనం, అప్పుడు మనకి మిషన్ అనేది తిరగకుండా ఉంటుంది. ఇది రివర్స్ స్టిచ్. ఇట్లా అంటే రివర్స్ స్టిచ్ పడుతుంది. బామిల్లో థ్రెడ్ ఎక్కించుకున్నాం అయిపోయిన తర్వాత ఇది టైట్ చేయాలి. అప్పుడు ఇలా అంటే ఇది మన మిషన్ ఇప్పుడు కదులుతుంది, చూసారా, కదులుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అనేది ఇక్కడ టీత్ ఉంది కదా, ఆ టీత్లో వేసుకోవాలి 5 drops. ఇటు ఒక 5 drops ఇటు ఒక 5 drops వేసుకుంటే ఏదైనా డస్ట్ ఉంటే ఆ డస్ట్ అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇదేమో ఎంబ్రాయిడరీ ఫుట్ మనం జరిపినప్పుడు ఎంబ్రాయిడరీ ఫుట్ ఇక్కడ గాడీలు కనపడుతున్నాయి కదా, ఆ గాడీల్లో ఇప్పుడు ఫస్ట్ గాడీలో ఉంది కదా, తర్వాత సెకండ్ గాడీలోకి పెడతాం మనం. ఇప్పుడు సెకండ్ గాడీలో పెట్టాం కదండి. సెకండ్ గాడీలో పెట్టినప్పుడు మనకి ఇక్కడ ఇది అనేది ఉండదు, మన టీత్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. అప్పుడు మనం ఇక్కడ పెట్టుకొని క్లాత్ కింద పేపర్ పెట్టుకొని ఎంబ్రాయిడరీ అనేది చేసుకోవాలి. కంపల్సరీ పేపర్ పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు టీత్ అనేది మనకి పైకి ఉంది కదా, ఇక్కడ చూసారా కొంచెం డస్ట్ కనపడుతుంది మీకు, ఆ డస్ట్ అనేది క్లీన్ చేసేసుకో. ఎంబ్రాయిడరీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంబ్రాయిడరీ అయిపోయాక మళ్ళీ ఇప్పుడు సెకండ్ దాని నుంచి ఫస్ట్ హుక్స్లోకి పెట్టేసిన మనకి ఇక్కడ వచ్చిందా, మనకి ఇక్కడ పళ్ళు బయటకు వచ్చాయండి, రాలేదు కదా. సో ఇది రావడానికి మనం ఏం చేయాలి అంటే
ఈ దారం ఉంది కదా, ఈ దారాన్ని ఇలా పట్టుకోవాలి. ఈ దారాన్ని ఇలా పట్టేసుకొని ఈ దారాన్ని ఇలా పట్టుకొని దీన్ని ఇలాగా మనం చిన్నగా ఇది ఏలో పెట్టుకోవాలి. ఏలో పెట్టుకొని దీన్ని అది కర్రని వచ్చింది కదా, సో ఇప్పుడు ఇలా అన్నామంటే పళ్ళు బయటకు వచ్చేస్తాయి. అంటే కట్ అన్న తర్వాత కట్ అనే వరకు మనం దీన్ని ఇట్లా రొటేట్ చేసుకోవాలి. కట్ అన్న తర్వాత దీన్ని మళ్ళీ రివర్స్లో ఇట్లా రొటేట్ చేస్తే మనకి ఈ పళ్ళు అనేవి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా, క్లియరా?